ఈ బెంగళూరులో ఒక రోజు బయట తినే డబ్బులతో ఆ డబ్బులు తీసుకువెళ్లి మనం కూరగాయలు తెచ్చుకున్నామంటే వారం మొత్తం రూమ్ లో వండుకొని తినొచ్చు. హాయ్ గైస్, నైట్ అయిన ఫుడ్ బిల్లుకి నాకు మనకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇదే విధంగా అయితే మా తాత ఆస్తులు అమ్ముకోవాలనేసి ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే సూపర్ మార్కెట్ కాడికి అయితే పరిగెత్తినాము. ఇంకా లోపలికి వెళ్ళిపోయేసి వారం మొత్తం సరిపోయే సామాన్లతో పాటుగా కొన్ని కూరగాయలు కూడా తీసుకుని వచ్చినాము. ఇంకా రూమ్ లోకి ఎంటర్ అయిన వెంటనే మా అన్న మిరియాల చారు పెడతాడు. దానికోసం అని చెప్పి నన్ను అయితే మసాలాలు మిక్సీలో వేయమని చెప్పాడు. ఫస్ట్ ఒక తెల్లగడ్డను తీసుకొని నీట్ గా వలిచేసాను. తర్వాత దాన్ని మిక్సీలో వేసాను. దీంతో పాటుగా ఆవాలు, మిరియాలు వాటిని నీట్ గా మిక్సీ పట్టేశాను. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మా అన్న వచ్చాడు. వచ్చి దాని తర్వాత కుక్కర్ పెట్టాడు. కుక్కర్ లో ఫస్ట్ ఆవాలు, మిరపకాయలు అవన్నీ నీట్ గా వేయించాడు. ఆ తర్వాత ముందే తీసుకున్న చింతపండు రసాన్ని దాంట్లో పోసాడు. ఇంకా అలా కాసేపు వదిలేసిన తర్వాత దాంట్లో ఒక పొంగు వచ్చింది. పొంగు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసాడు. దీంతో మన చారు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ బెంగళూరు వాతావరణానికి వేడివేడి అన్నంలో మిరియాల చారు పోసుకొని తింటా ఉంటే సూపర్ టేస్ట్ అబ్బా. చలి కూడా ఎగిరిపోయింది దాంతో పాటుగా. నేను మా అన్న కలుసుకొని ఫస్ట్ టైం అయితే ట్రై చేసాము. ఇంత బాగా వస్తుంది అయితే అనుకోలేదు. మీలో ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటే ఈ విధంగా ట్రై చేసుకొని తినండి, సూపర్ గా ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.